ఐపీఎల్ 2025 సీజన్లో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. ఇప్పుడు ఐపీఎల్ 6వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ ఇరు జట్లు ఆడిన తొలి మ్యాచ్లో ఓటమిని నమోదు చేయడంతో వారు ఆడబోయే రెండో మ్యాచ్లో ఎలా అయినా నెగ్గి పాయింట్స్ ఖాతా తెరవాలని కసి మీద ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో పోటీ గట్టిగానే ఉండబోతుంది అని అర్థమవుతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పిచ్ ఎలా ఉండబోతుంది, తుది జట్లలో మార్పులు ఏమన్నా ఉంటాయా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. గువాహటిలోని బార్సుపారా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బ్యాటర్లు మంచి స్కోర్లు సాధించగలరు. ఈ పిచ్ మంచి బౌన్స్ కూడా ఆడనిస్తుంది. కాబట్టి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పై టాస్ పెద్దగా ప్రభావం చూపదు. మొదట బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఏ జట్టు ఎలా ఆడుతుంది అనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక రెండు జట్ల తుది జట్ల వివరాలు అలానే మార్పులను ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే గత మ్యాచ్లో సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, హిట్మేయర్, శుభన్ దుబే మంచి ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ నలుగురు గత మ్యాచ్లో బాగానే రాణించారు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీవ్రంగా నిరాశపరిచాడు. మరి ఈ మ్యాచ్లో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి. ఇక మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా, రియాన్ పరాగ్ కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇద్దరూ కూడా తమ సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాజస్థాన్లో కీలక బౌలర్లు అయిన జోఫ్రా ఆర్చర్, ఫజల్ హక్ ఫరూకీ ఘోరంగా పరుగులు సమర్పించుకోవడం, ఒక వికెట్ కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో దక్కించుకోలేకపోవడం కలవరపెడుతోంది. విదేశీ ప్లేయర్లు ఇంత ఘోరంగా ఆడడం, వారికి సరైన రీప్లేస్మెంట్ కూడా ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో వీరిద్దరే ఈ మ్యాచ్లో కూడా మెయిన్ ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు ఎంత బాగా బౌలింగ్ చేయగలరు అన్న దానిపైనే రాజస్థాన్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ గా రియాన్ పరాగ్ నిర్ణయాలు అంత గొప్పగా లేవు. తుషార్ దేశ్పాండేను గత మ్యాచ్లో సరిగ్గా వినియోగించుకోలేదు. అదే సమయంలో నితీష్ రాణా స్పిన్ బౌలింగ్ బాగా వేసినా అతడికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో అయినా నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే సేవలను మరింత బాగా ఉపయోగించుకోవాలి. ఈ మ్యాచ్లో ఒకవేళ రాజస్థాన్ జట్టు ఏదైనా మార్పు చేయాలి అని అనుకుంటే తీక్షణ స్థానంలో హసరంగాను ఆడించే అవకాశం ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే నరేన్, రహానే, రఘువంశీ మినహా మిగతా బ్యాటర్లు అందరూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కోల్కతా ఫాస్ట్ బౌలర్లు వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుని మరింతగా నిరుత్సాహపరిచారు. దీనికి తోడు కెప్టెన్ గా రహానే నిర్ణయాలు కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఈ పరిస్థితుల్లో కేకేఆర్ జట్టు ఖచ్చితంగా ఓ 2 మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో ఆండ్రిచ్ నాడ్స్, వైభవ్ అరోరా స్థానంలో చేతన్ సకారియాను జట్టులో చేర్చితే మంచిది. ఇక బ్యాటర్లు డీకాక్, అయ్యర్, రింకు సింగ్, రస్సెల్ తమ ఫామ్ ను అందిపుచ్చుకోవాలి. దీంతో పాటు రహానే కూడా కెప్టెన్ గా కొన్ని తప్పులు చేయకూడదు. వికెట్లు తీసే సామర్థ్యమున్న హర్షిత్ రాణాను తెలివిగా వాడుకోవాలి. అదే సమయంలో పవర్ ప్లేలో నరేన్తో బౌలింగ్ చేయించి పవర్ ప్లే తర్వాత వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ చేయించాలి. ఇలా కొన్ని మార్పులు చేస్తే కేకేఆర్ మెరుగైన ప్రదర్శన చేయగలదు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే రెండు జట్లు పేపర్ పై సమఉజ్జీలుగా కనపడుతున్నాయి. కాకపోతే కేకేఆర్ దగ్గర మంచి స్పిన్ బౌలింగ్ ఉండడం ఆ జట్టుకు అదనపు బలమని చెప్పొచ్చు. ఫాస్ట్ బౌలింగ్ లో మాత్రం రెండు జట్లు కూడా కొద్దిగా వెనుకబడి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో కేకేఆర్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.